అసలు మనం ఆయన్ని ఎరగకుండా, ఆయన్ని పట్టించుకోకుండా, ఆయన్ని తెలుసుకోకుండా, ఆయన గురించి ఆలోచించకుండా మన ఆలోచనలని, మన తలంపుల్ని దారి మళ్లించే మాయా శక్తులు కొన్ని భూలోకంలో ఉన్నాయి. సాతాను శక్తులు. ఆ సాతాను శక్తులు మన దృష్టిని ఎల్లప్పుడూ దేవుని వైపు నుండి లేదా దేవుని వైపుకు వెళ్లకుండా ఎప్పుడు మనల్ని ఈ భౌతిక ప్రపంచం చుట్టూ, ఈ భౌతికమైన విషయాల చుట్టూ మన మనసు ఉండేటట్టు ఎప్పుడు ఆకర్షిస్తూ ఉంటాయి, ప్రేరణ కలిగిస్తూ ఉంటాయి, అందుబాటులోకి తెస్తూ ఉంటాయి. ఒకవేళ దేవుని గురించి మనం తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే ఆ తలంపు పుట్టక మునిపే దాన్ని వెంటనే ఛిద్రం చేసి వేరే వాటి వైపు మైండ్ని డైవర్ట్ చేయడానికి వెంటనే ఈ లోకంలో ఉన్న దుష్ట శక్తులు నిరంతరం దాడి చేస్తూ ఉంటాయి. ఈరోజు మీరు అందరూ దేవుని సముఖంలో కూర్చున్నారంటే ఎంత ధన్యులో తెలుసా? ఒక రకంగా చెప్పాలంటే పోరాటంలో సగం గెలిచిన వాళ్ళు మీరు. మొదటి పోరాటంలో గెలుపు పొందేశారు. ఏంటో తెలుసా? క్రీస్తును గురించి నువ్వు ఆలోచించకుండా అడ్డగించే దుష్టశక్తుల్ని జయించావు. నువ్వు ప్రభువుని గురించి నువ్వు ఆలోచించకుండా, యేసుని గురించి తెలుసుకోకుండా, ఆయన ఆలోచనలను అనుసరించి నడుచుకోకుండా నిన్ను ఆకర్షించి చెడగొట్టి బలహీనపరిచేటువంటి దురాత్మలను గెలిచావంటానికి నిరూపణ ఏంటంటే నువ్వు రక్షణ పొందావు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందావు, ప్రభు బలలో చేస్తున్నావు, ఆయన సన్నిధిని విడవకుండా హత్తుకొని ఉంటున్నావు. అంటే నువ్వు గెలిచావు. ఈ శరీరాన్ని గెలిచారు, కులాన్ని గెలిచారు, మతాన్ని గెలిచారు, కుటుంబాన్ని గెలిచారు, భర్తని గెలిచారు, భార్యని గెలిచారు, చుట్టుపక్కల వాళ్ళని గెలిచారు, బంధువుల్ని గెలిచారు, దయ్యాలను గెలిచారు. గెలిచే ఇక్కడ దాకా వచ్చి క్రీస్తునందు విశ్వాసంతో నిలిచారు. పాపం చాలామంది ఓడిపోయారు. భర్తకు కొంతమంది ఓడిపోయారు, భార్యకు కొంతమంది ఓడిపోయారు, పిల్లలకు కొంతమంది ఓడిపోయారు, తల్లులకు కొంతమంది ఓడిపోయారు, కులానికి కొంతమంది, మతానికి కొంతమంది, సమాధి పెట్టెకు కొంతమంది, అదే మంచానికి, శ్మశానంలో స్థలానికి కొంతమంది ఓడిపోయారు. నాకు యేసుప్రభు దగ్గరికి రావాలని ఉంది కానీ నేను సస్తే మా బొందలగడ్డలో స్థానం ఎవరని కొంతమంది ఓడిపోయారు. బంధువులకు కొంతమంది ఓడిపోయారు, లోక ఆశలకు కొంతమంది ఓడిపోయారు, శారీర వ్యామోహాలకు కొంతమంది ఓడిపోయారు. యేసుప్రభు దగ్గరికి వస్తే అక్రమ సంబంధాలు వదిలేయాలి, విచ్చలవిడి వ్యభిచారాలు, త్రాగుడు, జోదాలు, దొంగతనాలు, పనికిమాలిన క్రియలు విసర్జించాలి. ఈ మానుకోవటం మనల్ని ఏడైద్ది. మానుకున్నప్పుడు పోదాంలే, ఇప్పటికైతే మానుకోలేదు కాబట్టి ఇప్పుడు వద్దులే అని వారు దాని చేత గెలవబడి దాని చేతిలో ఓడిపోయి అక్కడే కూర్చుండిపోయారు. కానీ మీరైతే సగం గెలిచారు. అయితే ఈ గెలుపుని చివరిదాకా నిలుపుకోవాలి. అది గొప్పతనం.